న్యూ ఇయర్ వేళ అయోధ్య నిండుగా భక్తులు ఒక్కరోజే 2 లక్షల మంది దర్శనం. కొత్త ఏడాది రోజు దాదాపుగా ప్రతి ఒక్కరూ గుడులకు వెళ్తుంటారు. ముందు రోజు రాత్రి ఎలాంటి పార్టీ చేసుకున్నా సరే, జనవరి 1వ తేదీ రోజు ఖచ్చితంగా ఆలయాలకు వెళ్లి దేవుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఇలాగే జరగ్గా అయోధ్య రామ మందిరానికి లక్షలాది మంది భక్తులు వెళ్లారు. మొత్తం 2 లక్షల మంది ఒక్కరోజే అయోధ్య రామయ్యను దర్శించుకున్నారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పండుగలు, పబ్బాలు, పుట్టినరోజులు ఎలాంటి ప్రత్యేక రోజుల్లోనైనా ఎక్కువ మంది గుడులకు వెళ్లి దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు. తామిలాగే జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా కొత్త ఏడాది రోజు ప్రత్యేకంగా వెళ్తుంటారు. అయితే ఈ ఏడాది కూడా ఇలాగే చేశారు అనేక మంది భక్తులు. ముఖ్యంగా దేశ ప్రజలంతా జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే అయోధ్య రామ మందిరానికి న్యూ ఇయర్ వేళ భక్తులు పోటెత్తారు. ఒక్క రోజులోనే 2 లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో కొలువు తీరిన బాలరాముడిని చూసేందుకు నూతన సంవత్సరం వేళ లక్షలాది మంది వెళ్లారు. ఒకరోజు 2 రోజుల ముందుగానే అయోధ్య చేరుకుని జనవరి 1వ నాడు ఉదయమే రామాలయానికి వెళ్లారు. ప్రత్యేకమైన రోజు కావడం, అందరూ అదే రోజు స్వామివారిని దర్శించుకోవాలనుకోవడంతో ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా ఆలయ ఆవరణ అంతా భక్తులతో నిండిపోయింది. కేవలం గుడిలోనే కాకుండా బయట ఉన్న గేటుల నుంచి 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఏర్పడింది. కేవలం 15 నిమిషాలు మాత్రమే ఆలయం మూసివేత. ముఖ్యంగా రామాలయం జన్మభూమి మఠం నుంచి హనుమాన్ దర్హి ఆలయ మలుపు వరకు రోడ్డంతా భక్తులతో నిండిపోయింది. విపరీతమైన చలి ఉన్నా చన్నీటి స్నానాలు చేసి మరీ ఉదయం 3 గంటల నుంచే భక్తులు క్యూ కట్టారు. పగటిపూట స్వామివారికి భోజనం పెట్టేందుకు కేవలం 15 నిమిషాలు మాత్రమే గుడిని మూసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇక క్యూ లైన్ లో ఉన్న భక్తులంతా దర్శనం చేసుకునే వారికి రాత్రి దాటిపోయిందన్నారు. ఇలా ఒక్క రోజులోనే మొత్తం 2 లక్షల మంది ఆ బాలరాముడి దర్శనం చేసుకున్నారని ఆలయ నిర్వాహకులు వివరించారు. వారం రోజుల ముందు నుంచే నిండిపోయిన హోటళ్లు, ధర్మశాలలు. ముఖ్యంగా ఆంగ్ల సంవత్సరం కావడం, అందులోనూ శీతాకాలం సెలవులు రావడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చారని అయోధ్య రాముడి మందిర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ తెలిపారు. గత వారం రోజులుగా అయోధ్యలో ఉన్న హోటళ్లు, ధర్మశాలలు పూర్తిగా నిండిపోయాయని వివరించారు. రద్దీ దృష్ట్యా భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా భక్తుల కోసం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నామన్న ఆయన డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.